హాయ్ హలో నమస్తే. మమతా బెనర్జీ సిచ్యువేషను సరే, అది కొత్త ఏం కాదు. మమతా బెనర్జీ క్యాంప్లో ఏం జరుగుతుందని మనందరికి తెలిసినప్పుడు ది మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎవరైతే పార్టీని చీల్చారో వాళ్ళు పార్టీని క్లెయిమ్ చేయటం. ఇప్పుడు మెజారిటీ పార్టీ నుంచి చీలేరు. మెజారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా యాంటీ బీజేపీ ఓటు బ్యాంకుతో గెలిచినటువంటి వాళ్ళు పార్టీ చీల్చి తృణమూల్ కాంగ్రెస్ని వీడిపోయి ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. సరే, అది ఓకే. మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు వాళ్ళ పార్టీలో చేరాలి కదా, మోడీ గారి పార్టీలో చేరాలి కదా. లేదు, వ్యూహం పేరుతోటి పార్టీలో చేరాల. ఎందుకు పార్టీలో చేరితే మొత్తం కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ వైపుకి, కమ్యూనిస్టుల వైపుకి వీళ్ళు వచ్చేస్తారని చెప్పి ఓటర్ని చీల్చాలని చెప్పేసి వాళ్ళని అలాగే ఎన్సీపీఐని వేరే పొలిటికల్ పార్టీలకు పంపించారు. సరే అండి, వేరే పొలిటికల్ పార్టీలకు పంపించారు. ఎన్సీపీఐని పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిపోయారు కదా మీరు. యూ వెంట్ అండ్ జాయిన్ ఇన్ ఎన్సీపీఐ, యూ అసోసియేట్ విత్ ఎన్సీపీఐ. ఒకసారి ఎన్సీపీఐ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నో మోర్ యూఆర్ తృణమూల్ కాంగ్రెస్ కాదు కదా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి మీరు ఎన్సీపీఐలోకి వెళ్ళిపోయారు. ఎన్సీపీఐలోకి మేము మెర్జ్ చేస్తున్నామన్నారు. సరే, మీరు ఎన్సీపీఐకి మెర్జ్ చేసిన తర్వాత మరంటే ఇంక అర్థం మీరు మా పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు కదా. అక్కడ ఉండి పార్టీ మాది అంటమేంటి? పార్టీ మీది అని మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఎన్సీపీఐలో జాయిన్ అవ్వకూడదు. ఈ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి 20 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎన్సీపీలో చేరకూడదు, ఎన్సీపీఐలో చేరకూడదు. ఈ నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక డమ్మీ పార్టీ ఒకటి దాంట్లో పెట్టుకొని పోనీ దాంట్లోకి ఎందుకు వెళ్ళారు? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగాలి, అంతే కదా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, తృణమూల్ కాంగ్రెస్ ఉందనుకోండి, ఈ తృణమూల్ కాంగ్రెస్ ఉంటే దానికి ఒక బ్యాంక్ అకౌంటు, దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక రిజిస్ట్రేషను, మొత్తం కూడా లీగలైజ్డ్గా ఫండింగ్ జరిగింది. ఎందుకంటే పొలిటికల్ పార్టీ కదా. ఇప్పుడు 20 మంది ఎన్సీపీ టీఎంసీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళకేం ఆఫర్ ఇచ్చారు, వాళ్ళకి ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చారో తెలీదు, ఎంత అడ్వాన్స్ ఇచ్చారో తెలీదు. సరే, అవన్నీ కూడా అనఫీషియల్గా మీకు ఇచ్చేటువంటి డబ్బులు అవన్నీ అనఫీషియల్. అవి అమ్ముడుపోవటం అనేది అనఫీషియల్ ఎంపీలు. బట్ అఫీషియల్ ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాలకు డబ్బులు వేస్తామన్నారు కదా. మోడీ గారు వీళ్ళు ఏం చెప్పారంటే, మీ నియోజకవర్గాలకు డబ్బులు వేస్తాము, మీరు మా పార్టీలో చేరిపోండి అని చెప్పారు. మరి నియోజకవర్గాలకు డబ్బులు ఇవ్వాలి అంటే అఫ్కోర్స్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఆ యొక్క అకౌంట్స్లోకి డబ్బులు వెళ్తాయి, గవర్నమెంట్ అకౌంట్లోకి. బట్ పొలిటికల్ పార్టీ ఉంటేనే కదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయగలరు. కాబట్టి ఏదో ఎన్సీపీఏలోకి వెళ్ళారు. ఓన్లీ ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకుని ఎన్సీపీఏలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక టీఎంసీ, అక్కడికి వెళ్ళి టీఎంసీ మాది అన్నారు. టీఎంసీ మీద ఏంటంటే మీదైతే మీరు ఏం చేయాలి? మీరు ఇండిపెండెంట్గా ఉండి, ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్గా ఉండి, అప్పుడు మీరు టీఎంసీ మాది అని కొట్లాడితే మీకు వచ్చిద్దా, మమతా బెనర్జీకి వచ్చిద్దా, కోర్టు ఏం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది చూసి అప్పుడు మీకు వస్తే అప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి దేంట్లోనే మెర్జ్ చేసుకోవచ్చు. మీరు పెక్కిన టీఎంసీ నుంచి బయటికి వెళ్ళిపోయి 20 మంది ఎంపీలు మేము ఎన్సీపీ అయితే మెర్జ్ చేస్తున్నాం, ఎంసీతో మెర్జ్ చేసి మేమే ఒరిజినల్ అని చెప్పేసి, మేమే ఒరిజినల్ టీఎంసీ అని చెప్పి ఇదంతా కూడా గొడవకు వేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? టీఎంసీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారు? మీరు ఆల్రెడీ వెళ్ళిపోయి ఎన్సీపీలో జాయిన్ అయ్యారు కదా, మీరు ఒకసారి ఎన్సీపీలో చేరితే మీరందరూ కూడా యాంటీ డిఫెక్షన్ లా కిందకు వస్తారు. మీరు యాంటీ డిఫెక్షన్ లా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరంతా. అది వదిలేసి, యాంటీ డిఫెక్షన్ వదిలేసి మీరు మమ్మల్ని అంటున్నారు మాది పొలిటికల్ పార్టీ అని చెప్పి మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నారు ఏంటని వీళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఏమంటారంటే, లేదు మాది ఒరిజినల్, మెజారిటీ మేము ఉన్నాం కాబట్టి మాదే ఒరిజినల్, మేము కేవలం ఈ యొక్క మెర్జింగ్ ప్రాసెస్లోకి వెళ్ళేమే తప్ప మేము మా ఒరిజినల్ టీఎంసీని తీసుకెళ్ళి వెళ్తున్నామని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చట్టం, న్యాయం వదిలేసేంటంటే ఎథికల్ మారాలిటీ. నీకు ఇష్టం ఉంటే ఒకటి పొలిటికల్ పార్టీలో ఉండాలి, లేదంటే నీ పార్టీ నువ్వు పెట్టుకోవాలి. పక్కోడి పార్టీని మీక్కుని పోవటం ఏంటంటే అంతే కదా, పక్కోడి పార్టీని మీక్కుని పోవటం ఏంటి? ఎవరో పెట్టిన పార్టీని మీరు మీక్కోవడం ఏంటి? ఇప్పుడు ఆయన మమతా బెనర్జీ కదా పొలిటికల్ పార్టీ పెట్టింది. మీకు ఇష్టం లేదు, మమతా బెనర్జీ నాయకత్వం ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోవాలి, వేరే పొలిటికల్ ఎన్సీపీలోకి వెళ్ళండి, బీజేపీలో చేరండి. ఎవడొద్దన్నాడు? ఒక వ్యక్తి కట్టుకున్న ఇంటిలోకి మీరు దూరి
అక్కడ మీరు ఎదిగి వాళ్ళని ఇంటి నుంచి బయటపడేయడం తప్పు కదా. ఓకే, ఇప్పుడు మమతా బెనర్జీ ఇల్లు కట్టుకుంది, కష్టపడి ఇల్లు కట్టుకుంది. ఆమె టికెట్ ఇస్తే కదా మీరంతా ఎంపీలు అయ్యారు. ఆమె మీకు జీవితం ఇస్తే కదా, రాజకీయ జీవితం ఇస్తే కదా రాజకీయంలో ఎదిగారు. ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్ళటమే అన్యాయము. సరే బయటికి వెళ్ళి మళ్ళీ పార్టీని మాదని చెప్పి క్లెయిమ్ చేయటం ఏంటంటే అంతకన్నా దుర్మార్గం ఏముందా? పాపం ఆమె మీకు మీ అందరికీ టికెట్లు ఇచ్చిన తలకాయ కొట్టుకునేది. ఇప్పుడు వీళ్ళందరికీ అనవసరంగా టికెట్లు ఇచ్చారని తలకాయ కొట్టుకునేది. చూడండి ఎంత దారుణం ఇది. కేవలం నార్త్ ఇండియాలోనే చేస్తున్నారు. చూడండి అక్కడ మహారాష్ట్రలో యూబీటీ ఏమైంది పాపం 2020లో జీల్చారు వాళ్ళు. అసలు బాంబే థాకరే, ఆ బాల్ థాకరే గారు కష్టపడి పెట్టిన దాన్ని ఈ ఉద్ధవ్ థాకరే చేతులకు వెళ్ళిన తర్వాత అసలు నాశనం చేసేసారు ఆయన్ని. మొత్తం ఎక్కడికెక్కడ నాశనం చేశారు ఉద్ధవ్ థాకరేని. 2020లో జీల్చారు, తర్వాత జీల్చారు, ఇప్పుడు మళ్ళీ 6 జీలుస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ పార్టీ చీలుస్తున్నారని రూమర్స్ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ పార్టీకి మేము చీల్చబోతున్నామని రూమర్స్ వస్తున్నాయి. సరే వాళ్ళు ఏమంటారు వాళ్ళకి తెలియదు పాపం, ఎందుకంటే నాయకులకు తెలియదు కదా. వాళ్ళు తెర వెనక బేరాలు, ఫోన్లో భారాలు ఇవన్నీ పాపం నాయకులకు తెలియదు. మమతా బెనర్జీ కూడా తెలియదు కదా 20 మంది ఇలా బయటికి వెళ్తారని. వాళ్ళు మాట్లాడుకొని ఆ తర్వాత మొత్తం బేరం కుదిరి నాకు వెళ్ళిపోయి ఆమె షాక్ తింది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఏమంటాడంటే అదేం లేదు, మీరంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు, నా ఎంపీలు నాతోనే ఉన్నారు అని చెప్తున్నారు. రేపు పొద్దున ఎలక్షన్కి ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు తెలియదు ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించి. ఓకే, తెలీదు. ఎలాగే ఇప్పుడు శరద్ పవార్ అంటున్నాడు, శరద్ పవార్ పార్టీ కూడా చీలబోతుందన్న ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతమంది ఉంటే ఎంతమంది తెలీదు, నోబడీ నోస్. ఓకే, సో ఇక డిఎంకే ఉంది. డిఎంకేని వాళ్ళు వెనక బేరాలు ఆడుతున్నారు, ఎన్డీఏలోకి రమ్మని చెప్పి బేరాలు ఆడుతున్నారు డిఎంకే తోటి. ఈ డిఎంకే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు వచ్చినా కూడా మనంతా యాంటీ బీజేపీకి సంబంధించిన రాజకీయం చేశాం కదా, ఇప్పుడు వెళ్ళి ఎన్డీఏలోకి వెళ్తే మనకెందుకు తలకాయ నొప్పని వాళ్ళు ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి యువతల విజయ్ ఉంటే మరి మనం ఎందుకు అనవసరంగా ఇర్రెలవెంట్ అయిపోతాము. విజయ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా బ్లాక్, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఇద్దరు ఒకే పార్టీలు ఉంటుంది అన్నది ఇర్రెలవెంట్ అయిపోయింది అని చెప్పేసి బహుశా అతను ఎన్డీఏలోకి వెళ్ళి వెళ్తాడు. ఓకే, సో ఏం జరిగిద్ది అనేది మనకు తెలీదు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు పొలిటికల్ పార్టీలు చీల్చడం అన్యాయం. సార్ చీల్చారండి. భోజనం పెట్టినోడికి కడుపు కొట్టడం, భోజనం పెట్టినోడు కడుపు కొట్టడం అండి. మమతా బెనర్జీ వాళ్ళందరికీ ఎమ్మెల్యేని ఎంపీలు చేసిన తర్వాత దుబ్బేశారు మొత్తం. సరే అదేదంటే ఇంక తప్పదు, నియోజకవర్గంలో ప్రజలు ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఏమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాదు, ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజలకి యొక్క నియోజకవర్గం మేము బాగు చేయాలంటే మాకు వేరే మార్గం లేదు, సో అందుకని మేము వెళ్తున్నాం సుత్తి కథలని చెప్తారు. సరే కథలు చెప్పారనుకోండి, ప్రజల కోసమని వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళిపోండి, పార్టీని బీకటం ఏంది, ఆమె కట్టుకున్న ఇల్లు బీక్కోవటం ఏందండి, దారుణం కదా అది, అన్యాయం కదా అది. ఆ పార్టీ మాదంటారండి. ఆమెను ప్రెసిడెంట్కి పీకేసి మిమ్మల్ని ప్రెసిడెంట్కి బీకేస్తున్నామని ఆమె పొలిటికల్ పార్టీ పెట్టబోదు మీకు ఏం నుంచి వచ్చింది టీఎంసీ. అసలు ఈ రీజనల్ పార్టీలు పెట్టిన తర్వాత అపోజిషన్ని మొత్తం కూడా ఈ అన్ని నియోజకవర్గం అసలు ఈ దేశవ్యాప్తంగా ఈ రీజనల్ పార్టీలను మొత్తం కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టి కాంగ్రెస్ని వీక్ చేశారు. కాంగ్రెస్ని వీక్ చేసి స్లోగా బీజేపీని బలం చేశారు ఈ రీజనల్ పార్టీలే. వాళ్ళు వీక్ అయిపోయారు. వాళ్ళు వీక్ అయిపోయి ఇప్పుడు ఆ ప్రతిపక్షం లేకుండా పోయింది కదా దేశంలో ప్రతిపక్షం లేదు. ఈ రీజనల్ పార్టీలు చేసినటువంటి తప్పులే ఇవన్నీ, రీజనల్ పార్టీలు తప్పులే. సరే ప్రతిపక్షం పోయింది, ప్రతిపక్షంలో వాళ్ళని కాంగ్రెస్ని వీక్ చేస్తారు. మీరు ఫైట్ చేయాలి కదా, వీళ్ళు ఫైట్ చేయాలి కదా. తెర వెనక ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఇలా తెర వెనక నాయకులు ఉంటారేమో సెక్యులర్గా, అన్ని పొలిటికల్ నాయకులు. మమతా బెనర్జీ సెక్యులర్, స్టాలిన్ సెక్యులర్, సమాజ్వాదీ పార్టీ సెక్యులర్, యూబీటీ సెక్యులర్, ఎన్సీపీ సెక్యులర్, ఆమ్ ఆద్మీ పార్టీ సెక్యులర్. బట్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ తెర వెనక టచ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలు ఇంతమంది టచ్లో ఉన్నారు చూడండి. ఇంకేం సెక్యులర్, డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇంతే. డబ్బులు తీసుకొని ప్రజలకి ఓట్లు కొనుక్కొని ఇలా చేస్తే వాళ్ళకి ఐడియాలజీ ఉండదు, వెళ్ళిపోతారు అంతే. సార్ ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు, వాళ్ళు పంచుతారు, ఓట్లు వేస్తారు.
వాళ్ళు ప్రతి మొత్తం కూడా ఆర్థికంగా చుట్టూ తిరిగిద్ది. ఓటర్ డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారు, ఎవరో పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు, ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు. మొత్తం కూడా డబ్బులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు చుట్టూ తిరిగితే మళ్ళీ మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇది. థ్యాంక్ యూ. నమస్కారం.